ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఎంతో ముద్దుగా పెంచుకునే ఒక ఆవు మరియు కష్టపడే గాడిద ఉండేవి. ఆవు రోజు పాలు ఇచ్చి ఇంటికి ఆదాయం తెచ్చిపెట్టేది. గాడిద మాత్రం పొలాలకు ఎరువులు ధాన్యం కట్టెలు మోసుకుంటూ ఎంతో శ్రమపడేది. ఆవు చాలా గర్వంగా ఉండేది. నేను పాలు ఇస్తాను కాబట్టి యజమాని నన్ను ఎంతో ప్రేమిస్తాడు. నాకు మంచి మేత, శుభ్రమైన నీరు, సుఖమైన జీవితం. ఈ గాడిద మాత్రం రోజంతా భారాలు మోస్తూ బాధపడుతూ ఉంది అని అనుకునేది. ఒకరోజు ఆవు గాడిదతో ఇలా అంది, ఏమయ్యా గాడిద, నువ్వు ఎంత కష్టపడినా నీ జీవితం మారదు. నన్ను చూడు, నేను ఏమీ చేయకుండా పాలు ఇస్తే చాలు. యజమాని నన్ను రాజులా చూసుకుంటున్నాడు. దానికి గాడిద శాంతంగా నవ్వుతూ, అక్క, ప్రతి ఒక్కరికి తమ పని ఉంటుంది. కష్టమైన నిజాయితీగా పనిచేస్తే అదే ఆనందం అని అన్నది. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో పెద్ద కరువు వచ్చి గడ్డి మేత దొరకడం కష్టమైంది. ఆవుకు సరైన ఆహారం లేక పాలు తగ్గిపోయాయి. రామయ్యకు ఆవు మీద ఆదాయం తగ్గడంతో ఆమెను అమ్మేయాలని అనుకున్నాడు. అదే సమయంలో గాడిద మాత్రం రోజు పొలాల్లో పనిచేస్తూ యజమానికి ఎంతో సహాయపడింది. కష్టకాలంలో కూడా గాడిద నమ్మకంగా ఉండడంతో రామయ్య దానిని మరింత ప్రేమగా చూసుకున్నాడు. ఒకరోజు ఆవు బాధతో గాడిదతో ఇలా అంది, నేను నిన్ను చిన్న చూపు చూశాను, కానీ ఇప్పుడు అర్థమైంది కష్టపడేవాడికే విలువ ఎక్కువగా ఉంటుంది అని. గాడిద చిరునవ్వుతో ఇలా చెప్పింది, గర్వం ఎక్కువైతే మన బలం కనిపించదు. సమయం మారితే పరిస్థితులు కూడా మారతాయి. కొద్ది రోజుల తర్వాత వర్షాలు పడి కరువు తీరింది. ఆవుకు మళ్ళీ పాలు రావడం మొదలైంది. రామయ్య ఆనందపడ్డాడు. ఆవు ఇకపై గాడిదను తక్కువగా చూడలేదు. ఇద్దరూ కలిసి ప్రేమగా జీవించసాగారు. ఈ కథలో నీతి ఏంటంటే, గర్వం మంచిది కాదు. ప్రతి పనికి, ప్రతి వ్యక్తికి విలువ ఉంటుంది. కష్టపడే స్వభావమే నిజమైన గొప్పతనం.